నరసింహ మాదిగ కడప జిల్లా ఉపాధ్యక్షుని. మేము ఇక్కడ సమావేశానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే ఒక కార్యక్రమం ప్రతి వారంలో సోమవారం రోజు నడుపుతారు. కానీ ఇక్కడ వచ్చేది చాలా అత్యున్నతమైన పేదవాళ్ళు, వికలాంగులు, చాలా నిరుపేద కుటుంబం సంబంధించిన వాళ్ళు. వాళ్ళ సమస్యను పరిష్కారం అయ్యే దిశగా ఎక్కడ కూడా వాళ్ళకి కింది స్థాయి అధికారులు పని చేయకపోవడం వల్ల పైసా అధికారి కోసము వాళ్ళు ఎక్కడి నుంచో ప్రయాసపడి ఇక్కడికి మాకు కలెక్టర్ గారు దొరుకుతారు, కలెక్టర్ గారు మా సమస్యకు పరిష్కారం చూపిస్తారు అని చెప్పి గంపడంత ఆశతో వస్తే ఇక్కడికి నిరాశ తప్ప వేరే కోణం మిగలడం లేదు. ప్రభుత్వం ఏమేమో ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక ఈ త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపకపోతే అధికారులపైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మాత్రం గొప్పలు చెప్తుంది. గొప్పలు చెప్పినటువంటి విధంగా ఇక్కడ ఉన్నతాధికారులు ఆ రకంగా పని చేయడం లేదని చెప్పి నేను సీఎం గారికి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటాను. అయ్యా చంద్రబాబు నాయుడు సార్, మీరేమో ప్రభుత్వాల అధికారులపైన మీరు గతంలో జరిపినటువంటి విధానాల పాలన లేదని చెప్పి ఈ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. గతంలో మీరంటే అధికారులు హడల్గా ఉన్నది, ఇప్పుడు అధికారులు మిమ్మల్ని లెక్క చేయని దిశగా అధికారులు ఏం మా సార్ అన్నట్ల ప్రవర్తన విధానంలో నడుస్తున్నారని చెప్పి పొట్టొచ్చినట్టు కనబడుతుందని అని దీన్ని బట్టే ఈ నిర్లక్ష్య వైఖరినే సమాధానంగా తెలుస్తుంది. కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాము, కలెక్టర్ గారు గ్రీవెన్సెల్ అనే ఒక వారానికి సోమవారం రోజు వచ్చే గ్రీవెన్సెల్కు మీరు ఎందుకు హాజరు కాకపోతున్నారు, జేసీ మేడం గారు ఎందుకు హాజరు కాకపోతున్నారు, సమస్యకు పరిష్కారం అయ్యే అధికారులు మీరు లేకపోతే కింది స్థాయి అధికారులు ఏ రకంగా పనిచేస్తారో ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి సమస్యలకే నీకు కళ్ళకు చూపినటువంటి విధానం కనబడుతుందని చెప్పి ఈ రకంగా తెలియజేస్తున్నాం. నేను ఎంఆర్పిఎస్ తరఫున మాట్లాడుతున్నాను. సమస్యల పరిష్కార దిశగా గ్రీవెన్సెల్ నడవాలని చెప్పి కోరుకుంటున్నాము. దీంట్లో ఏ ప్రభుత్వ అధికారికి కానీ ఏ రాజకీయ నాయకునికి కానీ మేము ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి వ్యక్తులమే. ప్రజలకు న్యాయం జరగని చోట ప్రతిఘటిస్తామని చెప్పి మేము కోరుతున్నాము, హెచ్చరిస్తున్నాం. సమస్య పరిష్కారం కావాలి, ఉన్నతాధికారులు త్వరితగతిన పనిచేయాలి. కింది స్థాయి ఎంఆర్ఓలు కానీ ఎవరు పలకడం లేదు. మీ గ్రీనింగ్కి అధికారం ఉన్నదా లేదని ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మీ గ్రీనింగ్ అనేది మీ జోబులో గ్రీనింగ్ అనేది ఎందుకు పెట్టుకుంటానని క్వశ్చన్ చేస్తున్నా. గ్రీనింగ్కి అధికారం ఉన్నప్పుడు మీ కింది స్థాయి అధికారులు ఎందుకు మీ గ్రీనింగ్కు విలువ ఇవ్వడం లేదో అని నేను కోరుకుంటున్నాను. ఈ రకంగా కాదు, గ్రీవెన్సెల్గా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. జిల్లా ఉపాధ్యక్షుని. అయ్యా, నేను కానగూడూరు గ్రామము, దూరు మండలము, కడప జిల్లా మాదిగ కాపురస్తులను. నా పేరు గూడూరు శంభులింగము. నేను గతంలో సిఆర్పిఎఫ్ నందు ఉద్యోగం చేసి విఆర్ఎస్ పొంది ఉన్నాను. 2010 సంవత్సరమున రిటైర్మెంట్ అయినా సార్. వాలంటీర్ రిటైర్మెంట్ అయినా సార్. నా కానగూడు గ్రామమున సర్వే నంబర్ 9Bలో నా జేజీ గారికి 1979 సంవత్సరమున అసైన్మెంటు భూమి ఇచ్చినారు సార్. 90 సెంట్లు పట్టా ఉన్నాయి సార్. ఆ భూమిని మా జేజీ 94 చనిపోవడంతో మేమిద్దరం అన్నదమ్ములము సిఆర్పిఎఫ్ నందు పనిచేస్తూ ఉన్నాము. నా భూమికి తూర్పు భాగాన ఉండే సయ్యద్ బాషా అనే ఒక వ్యక్తి, చాగలమరి గ్రామము, కర్నూలు జిల్లా వ్యక్తి నా భూమికి తూర్పు భాగాన ఉన్నాడు సార్. ఆయన నా భూమిని పాస్ పుస్తకంలో ఎక్కించుకున్నాడు సార్. మమ్మల్ని భూమిలోకి దిగనీయకుండా ఆయన రాజకీయంగా అడ్డుకుంటున్నాడు సార్. అప్పుడు 2010లో నేను రిటైర్మెంట్ వచ్చిన తర్వాత నేను కలెక్టర్ గారికి అర్జీలు పెట్టుకొని ఆయన భూమి 2007 నుంచి మేము అడ్డుకొని 8, 9 ఆయన భూమిని కొట్టేసి దున్నించినాం సార్. 2010 కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకొని ఆ పంట పొలంలో పోలీస్ ప్రొటెక్షన్తోనే దిగడం జరిగింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2026 వరకు నేను పంటలో ఉన్నాను సార్. 2020 వరకు 2025 నవంబర్ 16 తేదీన విఆర్ఓ పెరుమాళ శోభారాణి అనే మేడం గారు వచ్చి సాయంత్రం 6 గంటలకు నిషేధ బోర్డు ఈ భూమిలో ఎవరు దిగవద్దు అని చెప్పి పెట్టింది సార్. పెట్టిన తర్వాత నవంబర్ 17 తేదీన ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది సార్. అయ్యా, వారం రోజులు ఉంది పంట కోసుకోవడము, ఈ పంట నేను కోసుకోవాలన్నా వద్దా లిఖితపూర్వకంగా తెలపమని అడిగినాను సార్. ఆయన మూడు వారాలు ఏం చెప్పకుండా డిసెంబర్ 8 2025 సంవత్సరంన కోసుకోపోయా అని చెప్పాడు సార్. అప్పుడు జిల్లా నాయకులంతా ఉన్నారు సార్. ఎంఆర్పిఎస్, దళిత సమాఖ్య,
ఇంకా అమరావతి ఏదో సార్ ఉండే సార్, చాలా మంది నాయకులు ఉండే సార్. అందరి ముందునే చెప్పినాడు సార్ ఎంఆర్ఓ గారు. చెప్పినాడు 9వ తేదీ నేను ఫోటో ఎత్తుకొని 10 మంది ముందరనే కోసుకునే సార్, పట్ట పగులే కోసుకునే సార్. అయినా జనవరి 21వ తేదీన పోలీసులు నన్ను పిలిపినారు సార్. ఈ సంవత్సరం 26 జనవరి 21వ తేదీన పోలీసులు పిలిపి దాన్ని సంతకం పెట్టిపోయాడు సార్. ఎస్ఐ ధనుంజయ్ సారు సంతకం పెట్టాను సార్. పెట్టి నోటీస్ దాంట్లో డేట్ వేసాను సార్. ఖాళీ పేపరు ఎఫ్ఐఆర్ పేపర్లో సంతకం పెట్టాను కానీ డేట్ వేయమంటే ఏమయ్యా మా మీద నమ్మకం లేదా, నువ్వు సిఆర్ విజయవాడు అన్నారు సార్. నమ్మకంతో నేను డేట్ వేరే సార్. ఆయన వేసినాడు 12-13 తేదీ కేసు కట్టినట్టు రాసి ఎఫ్ఐఆర్ వేసి 20వ తేదీ కోర్టు కాడికి పోయితే 7వ తేదీ జూన్ 7వ తేదీ వాయిదా ఉంది రావాలని నువ్వు అన్నాడు సార్. ఏది సార్ అని పోయి ఏమో అని అడిగితే అవును నువ్వు చెప్పినా కదా కోసుకోమని పొరపాటు అదిలే వెనక్కి తీసుకుంటామని అన్నాడు సార్. ఈ వాయిదా పోయి వచ్చిన సార్ ఇంకా తీసుకు సార్ అన్నా. మళ్ళీ నాయకులు తీసుకుపోతే మేమే కోసుకోమన్నాంలే, కేసు వాపసు తీసుకుంటాను అన్నాడు సార్. కానీ కేసు వాపసు తీసుకోలే. మళ్ళీ జూలై 1వ తేదీ వాయిదాకు పోయించారు సార్. పోయినా కానీ ఇంతవరకు కేసు వాపసు తీసుకోలేదు సార్. నన్ను తిప్పుకుంటున్నారు సార్. ఎంఆర్ఓ కేసు అది కొట్టేయాలా, నా భూమిలో నేను దిగే పంటలో ఉన్నాను కాబట్టి 10 ఏళ్ళ నుంచి నా పంటలో నేను ఉండాలి సార్. నాకు పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి సార్. నాకు నీకు న్యాయం జరగకపోతే ఏం జరుగుతుంది? 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెట్టా సార్. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా. తెల్ల కాగితం ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను సార్ ఆఫీసులో. ఆ హైకోర్టు పాస్ పుస్తకం పుడుచుకునే అతను హైకోర్టులో వేసినాడు కేసు 2010లో. ఆ కేసుకు సంబంధించిన ఖర్చు అంతా నేనే భరించాను సార్. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు అందరికీ నేను భరించిన. మళ్ళా ఆయన కేసు దొంగ పాస్ పుస్తకం ఆయన మళ్ళా 2011లో కేసు ఇచ్చాడు మైదుకూరు కోర్టులో. సయ్యద్ బాషా ఆయన సయ్యద్ బాషా కర్నూలు జిల్లా శాలమరి గ్రామం ఆయన పుడుచుకొని ఆయన మళ్ళీ 11లో కేసు ఇచ్చినాడు సార్. ఏడా మైదుకూరు కోర్టులో 4 ఏళ్ళు పోయినా సార్. మళ్ళీ ఆయన 13లో ఆర్డీఓ కోర్టులో వేసినాడు సార్. దానికి 3 ఏళ్ళు పోయినా సార్. పంటలోనే ఉండా సార్. అప్పుడు ఎప్పుడు నన్ను పంట పండించుకోకుండా వద్దని ఎవరు అనలే సార్. పంటలోనే ఉండా. కానీ మొన్న మాత్రం బోర్డు పెట్టి ఇంకా కేసు కట్టి నా మీద ఇంకా కోర్టు పంపించారు. 2 వాయిదాలు పోయించారు సార్. అడిగితే కేసు కొట్టేద్దాంలే అన్నారు. ఇంతవరకు కొట్టేలేదు సార్ నా కేసు. ఎంఆర్ఓ సంజయ్ రెడ్డి సార్ కోసుకోమని చెప్పినాడు, మారిపోయినాడు సార్ మొన్ననే.